హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 కి సంబంధించి 3 క్రేజీ అప్డేట్లు అయితే ఉన్నాయి. అందులో నెంబర్ 1, ప్రో కబడ్డీ సీజన్ 12 కి సంబంధించి ఆక్షన్ డేట్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నెంబర్ 2, పవన్ శరావత్ ని తెలుగు టైటన్స్ రిటర్న్ చేసుకుంటుందా లేదా. నెంబర్ 3, పర్దీప్ నర్వాల్ ప్రో కబడ్డీ సీజన్ 12 కు అన్సోల్డ్ గా మిగిలే ఛాన్స్ ఉందంటూ కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్స్ ఎంతవరకు నిజముందో ఈ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఈ 3 క్రేజీ అప్డేట్ల గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ప్రో కబడ్డీకి సంబంధించి చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్ గా మన ఛానల్ వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన L5 స్పోర్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ప్రో కబడ్డీ సీజన్ 12 యొక్క ఆక్షన్ డేట్ విషయానికి వస్తే మే 31 అలాగే జూన్ 1 అయితే ఆక్షన్ జరుగుతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇకపోతే పవన్ శరావత్ ని మళ్ళీ తెలుగు టైటన్స్ రిటర్న్ చేసుకుంటుందంటే దాదాపుగా అసాధ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ప్రో కబడ్డీ సీజన్ 11 కే అతనికి 1.75 crores అయితే ఇచ్చారు. పవన్ శరావత్ ను తెలుగు టైటన్స్ రిటర్న్ చేసుకోవాలనుకుంటే మాత్రం సీజన్ 12 కోసం ఆల్మోస్ట్ 2 crores అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో 2 crores ఇచ్చి పవన్ శరావత్ ని రిటర్న్ చేసుకుంటుందంటే దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు. సో ఈసారి పవన్ శరావత్ ని మళ్ళీ ఆక్షన్ విడిచిపెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే పర్దీప్ నర్వాల్ విషయానికి వస్తే పర్దీప్ నర్వాల్ లాస్ట్ కొన్ని సీజన్స్ నుంచి పూర్తిగా విఫలమవుతున్నారు. తన డుప్కిస్ కూడా అస్సలు పనిచేయడం లేదు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆక్షన్ లో తనైతే అన్సోల్డ్ గా మిగిలే ఛాన్స్ ఉందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో నిజం లేకపోలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం